ఏపీలో రెడ్ బుక్ అనగానే టక్కున గుర్తు చెప్పారు మంత్రి నారా లోకేష్. 2019-24 మధ్య అనైతికంగా వ్యవహరించిన అధికారులు, రాజకీయ నేతల చిట్టాను రాసుకుంటున్నారని, రాగానే వారందరినీ భరతం పడతారని రెడ్ బుక్ సారాంశం. అధికారంలోకి వచ్చిన తర్వాత అనుకున్నట్లుగానే చేస్తున్నారు. అయితే దీని ప్రభుత్వం వచ్చే ఎన్నికల నాటికి కూటమి ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశంపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, ఓవర్ టు యు. థ్యాంక్ యూ. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మనం గమనించినప్పుడు స్పష్టంగా ఒక విషయం మనకు అర్థమవుతుంది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు పదే పదే చెప్తున్నారు కక్షపూరితమైనటువంటి వ్యవహారం నడుస్తోంది ఇక్కడ కూటమి ప్రభుత్వం వల్ల అని. దాంతోపాటు మరొక విషయాన్ని కూడా వాళ్ళు పదే పదే ప్రస్తావిస్తున్నది రెడ్ బుక్, రెడ్ బుక్, రెడ్ బుక్. వాట్ ఈస్ దేర్ ఇన్ ద రెడ్ బుక్? ఆయన ఒక లిస్టు రాసుకున్నారు లోకేష్ బాబు. ఎవరైతే గత ప్రభుత్వంలో అడ్డగోలుగా వ్యవహరించారో, అలాగే చట్టబద్ధం కానటువంటి విషయాలను ఇంపోజ్ చేశారో జనం మీద, అలాగే అనేకమైనటువంటి అక్రమ సంపాదనల మీద, దట్టు ఇవాళ లిక్కర్ స్కామ్ అందరికీ అర్థమవుతోంది. ఇందులో లోతైనటువంటి దోపిడీ ఏదో జరిగింది. ఆ దోపిడీ జరగడానికి ఉన్నటువంటి లోపభూయిష్టమైనటువంటి విధానాలు గత ప్రభుత్వానికి బాగా కలిసి వచ్చాయి అన్నది ఒక వాస్తవ రూపంగా మాట్లాడుకుంటున్నాం. ఈ దశలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెండు డైలాగులు మనకి బాగా వినిపిస్తున్నాయి. ఒకటి రెడ్ బుక్, రెండోది రప్పార్ రప్పార్ రాజకీయం అనేది. ఈ రప్పార్ రప్పార్ రాజకీయం అనేది ఇది సినిమా డైలాగే కదా, వాట్ ఈస్ దేర్ ఇన్ దట్ అని ప్రధాన నాయకుడే జగన్మోహన్ రెడ్డే చెప్తున్నారు. సినిమా డైలాగ్ పెట్టుకుంటే తప్పేంటి అని. ఎస్, దేన్ని పెట్టుకోవాలి? ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చేది పెట్టుకోవాలి, కానీ క్రైమ్ను పెంచేది కాదు కదా అన్నది ఒక వాదన. క్రైమ్ ఎందుకు పెరుగుతోంది? రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటి? అసలు ఈ అడ్డగోలు తనం ఏంటి? మీకు ఇష్టం లేనటువంటి నాయకులని టార్గెట్ చేస్తారా? కేసులు పెట్టి లోపలేస్తారా? అలాగే మీకు వ్యతిరేకంగా ప్రవర్తించారు అన్నటువంటి అధికారులను కూడా మీరు టార్గెట్ చేసి జైల్లో పడేస్తారా? మరి దీన్ని ఎలా అనాలి? దీన్ని రాజకీయం అనాలా? దీన్ని చట్టబద్ధమైంది అనాలా? మీరు బుక్లో ఒక లిస్టు రాసుకొని ఆ లిస్టు ప్రకారం మోస్ట్ ఆర్గనైజ్డ్ క్రిమినాలజీ అనేది మీరు ఇంపోజ్ చేస్తున్నారు కదా, ఇక్కడ ఆర్గనైజ్డ్గా లోకేష్ చేస్తున్నారు అన్నది విపక్ష వాదన. అలాగే దాన్ని బేస్ చేసుకుని ఇవాళ విపక్ష నాయకుడిగా ఉన్నటువంటి, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తప్పనిసరిగా రపా రపా అనే రాజకీయాన్ని తీసుకొస్తున్నారు అన్నది ఇవాళ వైసీపీ నాయకుల వాదన. కానీ మనం కొన్ని విషయాలు లోతుగా పరిశీలించినప్పుడు నిన్న మొన్న జరిగినటువంటి సంఘటనలు కూడా, ఒకటి పవన్ కళ్యాణ్ బోడిగుండు కొట్టేశారు అక్కడ వైజాగ్లో. అలాగే ఆ కొండను దారుణంగా పర్యావరణానికి వ్యతిరేకంగా అనేకమైనటువంటి సమస్యలు సృష్టించేటటువంటి దశలో పర్మిషన్స్ లేకుండా, గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్ లేదు, అలాగే కట్టిన కట్టడాలకు ఏమాత్రం అనుమతులు లేవు, అసలు ఎందుకు కడుతున్నారో అన్నటువంటి సమాచారం లేదు. అనేక మంది నాయకులు వెళ్ళి ఆ రోజునున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కనీసం దాని మీద సమాధానం లేదు. ఇది ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ నాయకుల వాదన. అలాగే పవన్ కళ్యాణ్ వెళ్ళారు. వెళ్ళి ఈ భవనాలు మొత్తం చాలా నాసిరకం కట్టడాలు ఇవి, ఇంత దారుణంగా 500 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు అని ఆయన వాదన బిగించేగానే ఇమ్మీడియట్గా మరొక వాదన ముందుకొచ్చింది. అమర్నాథ్ మాజీ మంత్రి, ఆయన చేసినటువంటి వాదన ఏంటి? ఎస్ఎఫ్టీకి 10 నుంచి 12,000 వరకు పే చేసి ఇవాళ మనకి సచివాలయ భవనాన్ని గమనించినప్పుడు గతంలో కూడా మేము అనుభవించిన విషయాన్ని మళ్ళీ గుర్తు చేయాలి, ఆధారాలు మీ ముందు పెడతా, పైనుంచి వర్షం కారిపోతున్నటువంటి కట్టడాల యొక్క నాణ్యతను మరి ప్రశ్నించాలి కదా అని అమర్నాథ్ మరొక వాదన తెస్తున్నారు. ఫైన్, కానీ విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే జనం మాత్రం గొర్రెలుగా కనిపిస్తున్నారు అన్నది ఈ నాయకులు భావిస్తున్నారు అన్నటువంటి నిజం బయటపడుతోంది. ఎప్పటిది అమర్నాథ్ తీసుకొచ్చి ఇవాళ సెక్రటేరియట్ భవనంలో వర్షం బాగా వచ్చినప్పుడు కురిసిపోతోంది లోపలికి అని చూయించినటువంటివి ఎప్పటివి? ఎప్పుడవో 5 సంవత్సరాల క్రితం. ఫైన్, మరి 5 సంవత్సరాలు పాలించినప్పుడు ఇలాంటి నాసి రకం కట్టడాలు కట్టినటువంటి ఈ రోజున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఆ నిర్మాణానికి కారకులైనటువంటి కాంట్రాక్టర్లకు నోటీసులు ఎందుకు పంపలేదు?
అదే భవనాల్లో 5 సంవత్సరాలు పాలన ఎందుకు చేశారు? ఎక్కడైతే ప్రజావేదిక మనకి అక్రమ కట్టడమని మీరు భావించి వెంటనే కూల్చేశారో, కూటమి ప్రభుత్వం రాకముందు గత ముఖ్యమంత్రి చేసినటువంటి పాలనలో మొట్టమొదటిసారి ఆయన అధికారంలోకి రాగానే చేసినటువంటి మొదటి కార్యక్రమం ఏంటి? ప్రజావేదికను కూలగొట్టడం. ఒకటి అక్రమ కట్టడం అని. అలాగే నదీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కడ ఇలాంటి కట్టడాలు ఉండకూడదు అని అడ్డగోలుగా, అలాగే చట్టానికి వ్యతిరేకంగా కట్టినటువంటిది, రూల్స్కు వ్యతిరేకంగా కట్టినటువంటి భవనాలను కూల్చేస్తానని ఆ రోజు ముఖ్యమంత్రిగా మొట్టమొదటి నిర్ణయం ప్రకటించాడు ఆయన, ప్రజా వేదికను కూలగొట్టి. మరి ఇవాళ ఉన్నటువంటి వాదన మనం చూస్తున్నప్పుడు అమర్నాథ్ చెప్పినట్టుగా సచివాలయ భవనాలు ఏ మాత్రమైనా సరే నాసిరకమైనప్పుడు వాటిల్లో ఎందుకు పాలన చేశారు జనం అడుగుతారు కదా. మరి దానికి కూడా సమాధానం చెప్పాలి కదా. దానికి కారకులైనటువంటి చంద్రబాబు నాయుడు లాంటి నాయకులను మీరు ఎందుకు టార్గెట్ చేయాల, కేసులు పెట్టలా? మీరు పెట్టినటువంటి కేసుల్లో ఆయన తీసుకొని వెళ్ళి 52 రోజులు జైల్లో పెడితే సాక్ష్యాధారాలు లేకుండా పెట్టారు అన్నటువంటి వాదన ఆ నాయకులు చేయబట్టే, ఆ పార్టీ ప్రచారం చేయబట్టే కదా మీ ఇవాళ వైసీపీ 11 సీట్లకు పరిమితమైందన్నది. మరి అది కూడా నిజమే కదా. మొత్తం మనం కంపేర్ చేసుకున్నప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారాల్లో, ముఖ్యంగా రాజకీయాల్లో, పాలనలో, ప్రతిపక్ష వాదనలో మనకు కనపడుతుంది ఏంటంటే జనాన్ని హింసిస్తున్నారు, జనాన్ని ఒక రకమైన కన్ఫ్యూజన్లో పెడుతున్నారు. అసలు జనం ఏది అర్థం చేసుకోవాలి అన్న దాని మీద పూర్తిగా రాజకీయ నాయకుల మీద, పాలన మీద, అలాగే ప్రతిపక్షాల మీద విశ్వాసమే పోతోంది. దానివల్ల నష్టపోయేది ఎవరు? జనం, ఓటర్స్. అలాగే బీదా బిక్కి కొన్ని ఎక్స్పెక్టేషన్స్తో ఓట్లేసి, అలాగే మాకేదో సంక్షేమం జరుగుతుందని ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో నిరాధారమైనటువంటి వార్తలు, అవే ఆధారపూరితమైనటువంటి వాటిగా నమ్మించే ప్రయత్నంలో గ్రాఫిక్స్ చేస్తున్నారు. అలాగే సోషల్ మీడియా వేదికగా వాదనలు వినిపిస్తున్నారు. అలాగే వక్రపూరితమైనటువంటి వార్తలను వండి వారుస్తున్నటువంటివి. ఈ పరిస్థితుల్లో అది పాలకపక్షమా ప్రతిపక్షమా అనే కంటే కూడా ఏ రాజకీయ పక్షమైనా సరే చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో జనం మాత్రం నష్టపోతున్నారు, విసిగిపోతున్నారు, హింసను ఫేస్ చేస్తున్నారు. అందుకే ఒకే ఒక విషయం, మళ్ళీ ఇవాళ వైసీపీ అంటోంది 2029లో మేము మళ్ళీ అధికారంలోకి రాబోతున్నామని. ఏమిటా ధైర్యం? ఎక్కడి నుంచి వస్తుంది? అంటే పాలకపక్షం యొక్క బలహీనతను బేస్ చేసుకొని ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు మాట్లాడే మొట్టమొదటి వాక్యం, ఒక గేమ్ ఆడుతున్నప్పుడు ఎదుటివాడి బలహీనత మనకు బలమవుతుంది. అలాగే పాలకపక్షం చేసేటటువంటి పొరపాట్లు అవ్వచ్చు, లేదా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు తెలివిగా చేసేటటువంటి ఒక ప్రచారం కావచ్చు, రేపు రాబోయే రాజకీయాల్లో విపరీతమైన పరిణామం ఉంటుంది. కోర్స్ రెడ్ బుక్ యొక్క ఫలితం ఎలా ఉండబోతోంది, ప్రయోజనం ఏంటి అని ప్రశ్నించుకుంటే ఒక రకంగా ఇవాళ కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందేమో, ఏ ఇబ్బంది రాబోతుంది అన్న దాని మీద మాత్రం ఫోకస్ చేయాలేమో అని ఆలోచించాల్సిన దశ అయితే ఉంది. ఎస్ ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర.